వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. సేవ్ అండి, అదేనండి సన్నగా ఉంటుంది చూడండి ఒక కారపూస, అదండి స్వీట్ షాపులో ఎక్కువగా అమ్ముతుంటారు చూడండి, అది మనకి పానీపూరి మీద మసాలా పాపడ్ మీద వేస్తారు చూడండి, అదేనండి. అసలు తింటుంటే నోట్లో అలా కరిగిపోతుంటుంది. ఎంత తింటున్నామో మనకే తెలియదండి, అలా తినేస్తూ ఉంటాను. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. సేవుకు కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల శనగపిండి, 1 అర స్పూన్ ఇంగువ, రుచికి తగినంత ఉప్పు. మనకి చక్రాన్ గిద్దల్లో అన్నిటికంటే సన్న హోల్స్ ఉంటుంది చూడండి, ఆ ప్లేట్ తీసుకోండి. ముందుగా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి. దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల శనగపిండి, కొంచెం ఇంగువ, రుచికి తగిన ఉప్పు వేసుకోండి. పసుపు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో వేసి అన్నీ కలుపుకోండి. మనం ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం కదండి డీప్ ఫ్రైకి, దాంట్లోంచి ఒక పెద్ద గరిట ఆయిల్ తీసుకొని ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకోండి. నూనె వేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా నూనె వేయటం వల్ల మన కారపూస మంచి క్రంచీగా వస్తుందండి, అదేనండి గుల్ల తేరుతుంది. తర్వాత నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోండి. ఉట్టి శనగపిండే వాడుతున్నాం కదండి, కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది. మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ముందుగా మనం పెట్టుకున్నాం కదండి డీప్ ఫ్రైకి ఆయిల్, దాంట్లోకి ఈ కారపూసని ఒత్తుకోండి. మీడియం హై ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి. ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని బాగా ఉడకనివ్వండి. మనం ఎప్పుడైనా నూనెలోకి డైరెక్ట్గా ఇలా కారపూసను ఒత్తుకునేటప్పుడు కానీ, ఇలాంటి సేవలు ఒత్తుకునేటప్పుడు కానీ చేతికి ఆవిరి కొడుతుందండి. అలా కొట్టకుండా ఉండాలంటే మీరు ఒత్తేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోకి ఆ ఆవిరిని ఊదుకుంటూ ఒత్తుకోండి. కొంచెం కూడా మీ చేతికి ఆవిరి కొట్టదండి. ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఈసారి. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. అలా పిండి కలుపుకోవటం, ఇలా ఒత్తుకోవటం. ఒక్కసారి ట్రై చేసి చూడండి, స్వీట్ షాప్లో ఉన్నట్టే వస్తుంది మనకు కూడా.